పుష్ప 2 సినిమా టికెట్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పుష్ప 2 సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనిపై జర్నలిస్ట్ సతీష్ కమల్ పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ లో అందిస్తారు. రవితేజ, నిన్న కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ పై ఈరోజు విచారణ జరగనుంది. మరి కాసేపట్లో ఐటమ్ నెంబర్ 38 ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ మరి కాసేపట్లో హైకోర్టులో ప్రారంభం కాబోతా ఉంది. అనేక అంశాలు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పుష్ప సినిమా సందర్భంగా ఇంత రేట్లు ఎందుకు పెంచాల్సి వచ్చింది, దీనికి ప్రత్యేక అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది, ఇది కేవలం ముగ్గురు బెనిఫిట్ పొందడం కోసమే ఈ కోట్లాది రూపాయలుగా బడ్జెట్ పెట్టి సినిమా తీసి ఆ ఎఫెక్ట్ అంతా కూడా సాధారణ ప్రజలపైన, ప్రేక్షకులపైన, అభిమానులపైన మోపడానికే ఒక ప్లాన్ ప్రకారంగా ఈ సినిమా తీశారు అంటూ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషనర్ సతీష్ కమల్ హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి మరి కాసేపట్లో వాదనలు వినిపించనున్నారు. ఒకసారి పిటిషన్ గ్రౌండ్స్ విషయానికి వెళ్దాము. ఎలాంటి అంశాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు, కోర్టు ఏ రకంగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, ఏ రకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది. రేపు 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతా ఉంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా, బుక్ మై షో ద్వారా గానీ, ఇతర యాప్ల ద్వారా గానీ అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ సినిమా టికెట్స్ సేల్ అయ్యాయి. 800కు పై మించి ఈ రేట్లు పెంచినప్పటికీ మిడిల్ క్లాసులు గానీ, సాధారణ వ్యక్తులు గానీ, నిరుపేదలు గానీ, సినిమా అభిమానులు గానీ ఎవరు కూడా ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. మొదటి రోజు అది 800 అయినా సరే, 1000 రూపాయలైనా సరే, 1500 అయినా సరే, ఈవెన్ ఒక్క టికెట్ 1000 రూపాయలు పెట్టినా సరే ఆ రోజు అల్లు అర్జున్ సినిమా చూడాల్సిందే అంటూ మాత్రం అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే పుష్ప 1లో ఆ క్లైమాక్స్ గానీ, ఆ సాంగ్స్ గానీ, ఫైటింగ్ గానీ, స్టోరీ, స్క్రిప్ట్, విజువలైజేషన్, గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దానికి మించి బడ్జెట్ పెరగడము, ఆ సినిమాకు మించి పుష్ప 2 ది రూల్ ఇంకాస్త గ్రాఫిక్స్ ఎఫెక్ట్ ఎక్కువగా పెరగడంతో అందరినీ ఆకట్టుకుంది. అందరికీ తెలిసిందే. ఎక్కడ పుష్ప ఈవెంట్ జరిగినా అనుకున్న దానికి మించి ఎక్కువగా పబ్లిక్ గ్యాదర్ అవ్వడము, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడవడము, ఏకంగా ట్రాఫిక్ ని డైవర్ట్ చేసి వందలాది మంది వాహనాలు రోడ్డుపైకి రాకుండా క్లియరెన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్ లో నెలకొంది. రేపు డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా తెరకెక్కబోతా ఉంది. డిసెంబర్ 5న ఈ సినిమా మొదటి షో అనేక హైప్స్ తో ప్రజలు, అభిమానులు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకసారి గ్రౌండ్స్ విషయానికి వెళ్దాం. పిటిషనర్ తరపున సతీష్ కమల్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తిని అంటూ తను ఒక జర్నలిస్ట్ కూడా పనిచేశాను గతంలో, తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఈ సినిమా కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అనుమతులు ఎందుకు ఇచ్చింది, గతంలో లేనటువంటి సినిమాలు కాకుండా ఈ సినిమాకు మాత్రమే మైత్రి మూవీ మేకర్స్ తరపున వీళ్ళు రిప్రజెంటేషన్ చేసుకున్నటువంటి వెంటనే, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తరపున రిప్రజెంటేషన్ చేసుకున్నటువంటి వెంటనే పుష్ప సినిమా రేట్లు అమాంతరం డబల్ నుంచి త్రిపుల్ చేయడానికి గల కారణాలేంటి, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఇంత రేట్లను పెంచాల్సి వచ్చింది అనే దానిపై కూడా కొన్ని ప్రశ్నలు కోర్టు దృష్టికి తీసుకెళ్లి వీటన్నిటిపై కూడా కోర్టు మరి కాసేపట్లో సమాధానం ఇవ్వనుంది. సతీష్ కమల్ అనే వ్యక్తి జర్నలిస్టు వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు మరి కాసేపట్లో విచారణ జరపనుంది. ఇప్పటికే లీగల్ నోటీస్ అంటూ ఒక కాపీ శ్రీ రవిగుప్తా ఐపీఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రెండోది డాక్టర్ జితేందర్ ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ గవర్నమెంట్ అంటూ కూడా ఇద్దరిని మెన్షన్ చేస్తూ ఈ లీగల్ నోటీసులు ఈ పడూరి శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్ అండ్ లీగల్ కన్సల్టెంట్ తరఫున నోటీసులు కూడా అందజేయడం జరిగింది. దీంట్లో అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తెరపైకి రానటువంటి ఆలోచనలు, అసలు సుకుమార్ ఎవరు, అల్లు అర్జున్ ఎవరు, రష్మిక మండానా ఎవరు, ఎందుకు వీళ్ళ కోసం ఈ సినిమా ఇంత హై బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది, వీళ్ళు ఏమన్నా సోషల్ వర్కర్సా, లేదా సమాజంలో ఏదైనా మంచి విషయాలు చేస్తా ఉన్నారా, నిరుపేదలకు సహాయం చేస్తా ఉన్నారా, లేదా పబ్లిక్ కి ఏదైనా వీళ్ళు డొనేట్ చేస్తా ఉన్నారా, సర్వీస్ చేస్తా ఉన్నారా, ఎందుకు వీళ్ళ ముగ్గురు కోసం ఇంత పెట్టి ఆ బడ్జెట్ మీద ప్రజలపైన ప్రభావం మోపుతా ఉన్నారంటూ కూడా ప్రధానంగా పిటిషనర్ ఈ అంశాన్ని తన పిటిషన్ లో పేర్కొని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మెమో నెంబర్ 6480 జనరల్ A1/2024 పుష్ప 2 సినిమా టికెట్స్ రేట్స్ hike and permission for 7th show from 1 AM onwards from 4th December 2024 and additional shows. ఒకటి సినిమా టికెట్లు
అర్ధాంతరంగా ఇంత భారీగా పెంచడం ఒకటైతే, రెండోది పుష్ప సినిమా 4th డిసెంబర్ అర్ధరాత్రి 1 గంటలకు 7వ షోకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది, ఏ ఉద్దేశంతో పర్మిషన్ ఇచ్చింది, ఎందుకు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది, ఈ ప్రభుత్వం టికెట్లు పెంచమంటూ ఏ రకంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనే దాన్ని క్వశ్చన్ చేస్తూ ఈ పిటిషన్ ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP dated 22 November 2024, starting few individuals named like Sukumar, Allu Arjun and Rashmika Mandana etc. is arbitrary, unconstitutional and also allowing shows violating rule and human rights. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఈ సినిమా తీస్తున్నటువంటి సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక మండానా ముగ్గురు కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ ఈ సినిమా తెరకెక్కించబోతా ఉన్నారు. ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అవుతే మాత్రం ప్రజలపైన తీవ్ర భారం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒక పక్క నిరుపేదతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. దానికి తోడు ఈ 300 కోట్ల బడ్జెట్ ని తిరిగి 2-3 అంతలు కూడా ప్రభుత్వం ఈ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఈ 300 కోట్ల ద్వారా డబుల్ త్రిబుల్ గా వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ పేరుతో సినిమా థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఈ సినిమా తెరకెక్కించినటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరో, హీరోయిన్, ఐటమ్ సాంగ్ చేసినటువంటి శ్రీలీల అంటూ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ బెనిఫిట్ కేవలం ముగ్గురిని బెనిఫిట్ చేయడం కోసమే. దీంట్లో గవర్నమెంట్ కెనాట్ ఇంపోజ్ బర్డన్ ఆఫ్ కన్స్యూమర్స్, సినిమా గోడ్స్ టు ప్రాఫిట్ ప్రొడ్యూసర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ బేస్డ్ ఆన్ ది ప్రైవేట్ బిజినెస్ entities requested by arbitrarily increasing rates abnormally to benefit few individuals like Sukumar, Allu Arjun, Rashmika Mandana etc. who are neither social workers nor working for a noble cause. After all, they invested in a project expecting return as investment based on the prevailing rates only. ఇది కేవలం కోర్టు ఒక బిజినెస్ పరంగానే ఆలోచించాలి. ఇది ఒక ముగ్గురు బెనిఫిట్ పొందడం కోసమే ఇంత పెద్ద ప్రాజెక్ట్ గా దీన్ని చిత్రీకరించి ప్రయత్నం చేసి దానికి ప్రభుత్వం అనుమతి తీసుకొని పెట్టిన బడ్జెట్ కి 2-3 రేట్లు ఎక్కువగా డబ్బులు సంపాదించడం కోసమే ఇది ఒక బిజినెస్ యాంగిల్లో మాత్రమే తీసుకొని సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక మండానా వీళ్ళని అమాదనం ఈ సినిమా ద్వారా కోట్లాది రూపాయలు అధికంగా ఎక్స్పెక్ట్ చేయడం కోసమే ఈ సినిమాను తెరకెక్కించబోతా ఉన్నారు అంటూ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ని కోర్టు అన్ని వైపుల నుంచి పరిశీలించాలి. ఈ సినిమా రేట్లను పెంచడానికి గల కారణాలేంటి, దీంట్లో ఈ సోషల్ వర్కింగ్ ఏదైనా చేస్తా ఉన్నారా లేదా మంచి పని సమాజంలో ఏదైనా చేస్తా ఉన్నారా, ఇవన్నీ కాకుండా కేవలం బెనిఫిట్ కోసమే రష్మిక మండానా, అల్లు అర్జున్, సుకుమార్ ఒక ప్లానింగ్ ప్రకారంగా ఈ సినిమా తీసి అది ప్రజల పైన మోపి ఆ ప్రజల నుంచి కూడా పిండి పీడ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అన్నట్టుగా మాత్రం హైకోర్టులో మెన్షన్ చేయడం జరిగింది. కరెంట్లీ అక్రాస్ తెలంగాణ కోల్డ్ వేవ్ సర్క్యూమ్స్టాన్సెస్ ఆర్ prevailing and night temperatures are ranging from 8 degrees to 13 degrees and will drop further in coming days. స్పెషల్ పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు పిటిషనర్. తెలంగాణలో వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చాయి. తీవ్రంగా చలి పెరిగింది. 8 నుంచి 13 డిగ్రీల చలి పెరిగినప్పుడు అంతా అర్ధరాత్రి 1 గంటలకు ఈ 7వ షో వేయడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది? చిత్ర యూనిట్ ఏ ఉద్దేశంతో ఆ సినిమా అర్ధరాత్రి 1 గంటలకు షో చేయాల్సి వచ్చింది, ప్లే చేయాల్సి వచ్చింది, ప్రసారం చేయాల్సి వచ్చింది? ఇదంతా కూడా ఉల్లంఘనకు పాల్పడుతూ వీరంతా కూడా వ్యవహరిస్తా ఉన్నారు. వీటిపైన చర్యలు తీసుకోండి. రానున్నటువంటి రోజుల్లో ఈ సినిమాపై ఇంత ఎక్కువగా పెంచినటువంటి రేట్ల విషయంలో ప్రభుత్వం కానీ ఇండస్ట్రీ కానీ తర్వాత డిపార్ట్మెంట్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇది ప్రజలపైన మోపేటువంటి భారంగా మాత్రమే భావించండి. ఇది సరదా కోసం తీసినటువంటి సినిమా అంటే 100, 150, 200 లోపు ఉండాల్సినటువంటి టికెట్లు 5 పెరిగి 800 నుంచి 1500 వరకు టికెట్ల కొనుగోలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజల నుంచి భారం మోపుతా ఉన్నారంటూ మాత్రం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో విత్ అన్ ఆబ్జెక్టివ్ టు ఏ డే ఫర్ ఫేవర్ టు ఏ బిజినెస్ హౌస్ Maitri Movie Distributors LLP and few individuals like Sukumar, Allu Arjun and Rashmika Mandana etc. The state of Telangana has issued this referred memo dated 29th November 2024 which is bad in law and unconstitutionally arbitrary and discriminatory అంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడము, రాజ్యానికి వ్యతిరేకంగా వీళ్ళు ఈ సినిమా
నిర్మాణం చేపట్టడము, డబ్బులు వసూలు చేయడము, తప్పుడు పద్ధతిలో ఈ సినిమాని బడ్జెట్ రూపంలో లాగేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ముగ్గురు బెనిఫిట్ కోసం ఈ సినిమా తీశారు. ఇంత ఖర్చు పెట్టి ఒక ప్రజలు అంటే ఒక కుటుంబం నుంచి 4 వ్యక్తులు సినిమా చూడడానికి వెళ్లాలంటే ప్రభుత్వం అనుమతించినటువంటి 800 ప్రకారంగా సుమారు 5,000 వరకు వాళ్ళు తినేటువంటి ఫుడ్ తో పాటు ఒక్కొక్క కుటుంబం నుంచి 5,000 వరకు దీనిపైన భారం మోపుతా ఉన్నారంటూ మాత్రం పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టు మరి కాసేపట్లో దీనిపైన ఒక కీలకమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.